బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి కాంగ్రెస్ రెండు ముక్కలైనట్టు తెలుస్తుంది. ఇక కామారెడ్డిలో ఇటు ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, అదేవిధంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వీరిద్దరి మధ్య పంచాయతీ ముదిరినట్టు తెలుస్తుంది. సో ఈ వివాదం ఇక కామారెడ్డి నుంచి గాంధీ భవన్ దాకా, గాంధీ భవన్ నుంచి పోలీస్ స్టేషన్ దాకా పోయినట్టు కూడా కనిపిస్తుంది. సో మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుంచి కూడా కామారెడ్డి పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఎప్పుడైతే ప్రభుత్వ సలహాదారులు మరి షబీర్ అలీ ఆడియో లీక్ అయిందో అప్పటి నుంచే ఈ వివాదం మరింత తీవ్రమైనటువంటి పరిస్థితులకు వెళ్ళి తెలుస్తోంది. సో ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ మల్లు రవి అధ్యక్షతన మరి ఏర్పడింది. ఆ మల్లు రవి గారు ఇద్దరిని కూడా పిలిచే ప్రయత్నం చేస్తున్నారు, ఇటు షబీర్ అలీ కావచ్చు, లేకపోతే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు. సో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆల్రెడీ వివరణ ఇచ్చారు, అసలు ఏం జరిగింది ఏంటంటే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఇంకా షబీర్ అలీ ఆదివారం మరి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి. రైట్ నా ఇదే డిస్కషన్ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ, ప్రధానంగా కామారెడ్డి కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, ఇద్దరి మధ్య వివాదానికి ఎక్కడ మొదలైంది వివాదం, ఏంటి ఏ కారణం చేత ఈ వివాదం రోజు రోజుకు ముదురుతుందని ఒక చర్చ బలంగా వినిపిస్తుంది. రైట్ ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి కామారెడ్డి కాంగ్రెస్లో గొడవకు కారణం ఏంటి, గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య షబీర్ అలీ మధ్య ఎందుకు ఈ వివాదం మరింతగా ముదురుతుంది. సో రైట్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు జాయిన్ అవుతా ఉన్నారు. సో వారితో కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఏంటి కామారెడ్డి ఇవాళ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా ఒక హాట్ టాపిక్ గా తెలంగాణ మొత్తం వినిపిస్తుంది. సో షబీర్ అలీకి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి ఎక్కడ వివాదం మొదలైంది? షబీర్ అలీ గారికి మాకు మొదటి నుంచి ఎటువంటి వివాదం కూడా లేదు. నేను షబీర్ అలీ గారి ద్వారానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్ కి ముందుగా బీఆర్ఎస్ పార్టీ నుండి షబీర్ అలీ గారి ఆధ్వర్యంలోనే నేను నాతో పాటు అప్పుడు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి మా భార్య అయినటువంటి ఇందుప్రియ గారు, వారితో పాటు ఇంకొక కార్పొరేటరు మరియు కొంతమంది యూత్ నాయకులతోని ఆ రోజు షబీర్ అలీ గారి ఆధ్వర్యంలోనే రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత కూడా షబీర్ అలీ గారి సహకారంతోనే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి వారిపై అవిశ్వాసం పెట్టి వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి మా భార్య చైర్మన్ గా కూడా కావడానికి షబీర్ అలీ గారు అప్పుడు సహకరించారు. అప్పుడు మాతో పాటు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్ సుమారు ఒక 22 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లను కూడా కాంగ్రెస్ పార్టీలో మేము జాయిన్ చేయడం జరిగింది. పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో 40 సంవత్సరాల నుండి కూడా షబీర్ అలీ గారి నివాసంలోనే ఉండే పరిస్థితి ఉండే. తర్వాత మొన్న ఒక సంవత్సరం కిందట కొత్తగా ఏర్పడినటువంటి డిసిసి అధ్యక్షులు కామారెడ్డి జిల్లాలో చేతి గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మదన్ మోహన్ రావు గారు కావచ్చు, అదేవిధంగా లక్ష్మీకాంతారావు గారు కావచ్చు ఎమ్మెల్యే గారు, వీరందరి సహకారంతో కొత్తగా ఎన్నికైనటువంటి డిసిసి అధ్యక్షులు కామారెడ్డి కేంద్రంగా, జిల్లా కేంద్రంగా డిసిసి ఆఫీస్ నెలకొల్పడం జరిగింది. తద్వారా పార్టీ కార్యక్రమాలు ఏవైనా ఏఐసిసి డెలిగేట్స్ కావచ్చు, పిసిసి డెలిగేట్స్ కావచ్చు, ఈ పార్టీ కార్యక్రమాలు డిసిసి ఆఫీస్ కేంద్రంగా ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలోనే నాకు సంవత్సరం కిందట మనము ఎలక్షన్ కన్నా బిఫోర్ జాయిన్ అయ్యి ఎలక్షన్ లో చురుగ్గా పనిచేసినందుకు గాను ఇక్కడ అప్పుడు చేసిన మన వర్క్ కి నా మీద చాలా సార్లు పోలీస్ దాడులు కూడా జరిగినాయి. మా ఇంటిలో అర్ధరాత్రి పొద్దున 4 గంటల వరకు కూడా పోలీస్ దాడులు జరిగినాయి. ఎలక్షన్ సమయంలో చెప్పండి. చంద్రశేఖర్ రెడ్డి షబీర్ అలీ శిష్యుడు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది, నిజమా ఇది లేకపోతే ఉత్తదేనా? 100% షబీర్ అలీ గారి ఆధ్వర్యంలోనే, షబీర్ అలీ గారి ద్వారానే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, అలా ఎటువంటి సందేహం లేదు. ఆ రోజు షబీర్ అలీ గారి చొరవ వల్లనే జాయిన్ అయినా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను కూడా దాన్ని కాదు అని చెప్తలేను. ఇప్పుడు దాంతో పాటు ఆయన ఆడియో ఏదైతే షబీర్ అలీ గారి ఆడియో వస్తే ఆ ఆడియోలో డబ్బులు సమ్ వర్డ్ వాడారు, ఆ ఆడియోలో డబ్బులు పెట్టి పదవులు కొన్నారని కూడా కామెంట్ చేశారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో అటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా లేదు. షబీర్ అలీ గారు ఆ వ్యాఖ్యలు ఆ సమయంలో అన్నారని నేను కూడా ఆడియో ద్వారా విన్నాను.
ఇప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఇద్దరు కూడా ఆ నడి వయస్కులే ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వంని మంచి భవిష్యత్తు తరాలకు మంచి మెసేజ్ అందించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఉమ్. అటువంటిది మాత్రం మన కాంగ్రెస్ పట్ల ఎటువంటి సంస్కృతి లేదు. షబీర్ అలీ గారు కూడా ఆడియో మీద ఒక వివరణ ఇచ్చారు. అది ఫేక్ ఆడియో అని చెప్పేసేసి అది మీరు క్రమశిక్షణ నమ్ముతున్నారా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి షబీర్ అలీ శిష్యుడిగా ఆ ఆడియో ఫేక్ ఆడియో అంటే మీరు నమ్ముతున్నారా? మాట్లాడిన ఆయన చెప్తున్నది ఫేక్ ఆడియో అని చెప్పేసి మనము విన్నోళ్ళం మాత్రమే మనము జడ్జిమెంట్ మీరు చేయడానికి చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఆయన వాయిస్ ను మీరు పర్ఫెక్ట్ గా గుర్తుపడతారు. ఎంత గతంలో ఫోన్ లో మాట్లాడి ఉండొచ్చు, లైవ్ లో ఆయన వాయిస్ విని ఉంటారు. సో ఇది ఫేకా ఒరిజినల్ అని మీరు ఒక క్లారిటీ అయితే మీకు ఉంటుంది కదా, మీరేం చెప్తారు? ఈ ఇష్యూ క్రమశిక్షణ కమిటీ ముందున్నది కాబట్టి నేను దాని విషయంలో ఏదైనా మాట్లాడినా అది ఒక రాంగ్ మెసేజ్ గానే వెళ్తది కాబట్టి నేను ఇప్పుడు ఆ విషయం గురించి చెప్పదలుచుకోలేదు. ఏదున్నా క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటది. ఆ నిర్ణయానికి మనము కట్టుబడి ఉంటాం కదా. ఆ విషయము ఎస్పీ ఆఫీస్ కూడా ఫిర్యాదు చేసిర్రు. ప్రభుత్వ పరంగా కూడా దాన్ని తేల్చని చెప్పేసి దానికి నేను కూడా స్వాగతించిన. చాలా మంచిదే. ప్రభుత్వ పరంగా అది వాయిస్ నిజమా అబద్ధమా అని తేలితే దానికి పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో లేదా అబద్ధం అని తేలినా పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందో మేము కూడా వేచి చూస్తాం. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ముందు మీరు హాజరయ్యారు. సో క్రమశిక్షణ కమిటీ నుంచి మీకు ఇచ్చినటువంటి భరోసా ఏంటి? క్రమశిక్షణ కమిటీ ముందు నేను హాజరైనప్పుడు వాళ్లకు నేను విన్నవించినటువంటి విషయం ఏముందంటే, నాకు ఏదైతే షోకాస్ నోటీస్ లో వాళ్ళు ప్రధానంగా చెప్పినటువంటి 3 అంశాలకు పూర్తిగా నేను వ్రాతపూర్వకంగా, రిటర్న్ గా మరియు ఓరల్ గా కూడా వాళ్ళకు వివరించాను. అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, నా మీద వచ్చినటువంటి అభియోగాలకు రిటర్న్ కూడా వాళ్ళకు వివరణ ఇచ్చారు. నేను అనుకుంటున్నాను క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందింది అనుకుంటాను. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీల ఒక కార్యకర్తగా, ఒక నాయకునిగా కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఆ విషయం క్రమశిక్షణ కమిటీ ముంగట తెలియజేశాం. దానికి క్రమశిక్షణ కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి మాకు త్వరలో దీని గురించి పూర్తి వివరాలు ఇస్తా అని చెప్పారు. రైట్. అంటే ఇప్పుడు షబీర్ అలీ గారిని కూడా ఆదివారం రోజు క్రమశిక్షణ కమిటీ హాజరు కావాలని చెప్పినట్టుగా తెలుస్తోంది, నోటీసులు ఇచ్చినట్టుంది. సో ఏం చెప్తారు? ఈ 2 వాదనలు ఉన్న తర్వాత క్రమశిక్షణ కమిటీ చంద్రశేఖర్ రెడ్డికి న్యాయం చేస్తుందని మీరు నమ్ముతున్నారా? అంటే గతంలో కూడా చాలా వివాదాలు వచ్చినాయి, బట్ వివాదాలని కూడా కొంత సర్దుమనిగే ప్రయత్నం చేయడమో లేకపోతే పెద్దగా యాక్షన్ కూడా ఎక్కడ కనిపించలేదు. సో మీరు ఈ వివాదంలో మీరేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్రమశిక్షణ కమిటీ నుంచి? నిజంగా షబీర్ అలీ గారి వ్యాఖ్యలు నిజమైతే ఆయన మీద వేటు పడుతుందనో లేకపోతే ఆయన మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని నమ్ముతున్నారా మీరు? అది ఏఐసిసి మరియు పిసిసి మరియు క్రమశిక్షణ కమిటీ ఒక ఆధ్వర్యంలో ఉన్నది. దాని గురించి మేము ఎటువంటి నిర్ణయం గాని మాట్లాడేటువంటి అవకాశం గాని పరిస్థితి గాని ఇప్పుడు లేదు. మనకు ఆదివారం అంటే ఒక 2 రోజులలోనే తెలిసిపోతది కాబట్టి దాని మీద ఏదున్నా క్రమశిక్షణ కమిటీ తుది నిర్ణయం అనేటువంటిది తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇక నా విషయానికి వస్తే మాత్రము పార్టీ పరంగా నాకు పార్టీ పోస్ట్ ఇవ్వడం జరిగింది. కానీ నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఒక ప్రోటోకాల్ ఉన్న పోస్ట్ తోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నాకు అధికార పరమైనటువంటి ఎటువంటి పోస్ట్ గాని, ఒక నామినేటెడ్ పోస్ట్ గాని ఏది కూడా నేను తీసుకోలేదు. నాకు కాంగ్రెస్ ప్రభుత్వం గాని, రేవంత్ రెడ్డి గారు కూడా నాకు పార్టీకి సేవ చేసేటువంటి అవకాశమే ఇచ్చారు గాని పార్టీ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేటువంటి అవకాశం ఇంతవరకు కూడా నాకు కలగలేదు. ఈ కోణంలో కూడా నేను క్రమశిక్షణ కమిటీకి విన్నవించాను. కాబట్టి నా పట్ల న్యాయమే జరుగుతుందనేటువంటి ఆలోచనలో ఉన్నా. ఇప్పుడేంటి, ఇప్పటికి షబీర్ అలీకి మద్దతుగా కొంత గాంధీ భవన్లో అక్కడక్కడ ఫ్లెక్సీలు వెలుస్తూ ఉన్నాయి, కొన్ని పోస్టర్లు పెడతా ఉన్నారు. సో మీరేం చెప్తారు? ఈ ఫ్లెక్సీలు, ఈ సపోర్ట్, ఈ మద్దతు గురించి మీరు ఏమైనా కామెంట్ చేస్తారా ఆయనను మద్దతించే వాళ్ళ గురించి? వాస్తవానికి తను కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే కానీ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా షబీర్ అలీ గారు 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే 2 సార్లు గెలవడం జరిగింది. 2 సార్లు కూడా మంత్రి పదవిగా తను బాధ్యతలు చేపట్టారు. ఆ కోణంలో అప్పుడు వాళ్ళు మంత్రిగా చేసినటువంటి సేవలకు గాను, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే ప్రజలకు గాని, ఒక మైనారిటీ వర్గాలకు తను చేసిన సేవలకు గాను ఆ ఫ్లెక్సీలు వాళ్ళు మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు పెట్టి వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ.
సో ఫైనల్గా ఏంటి మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటంటే, సో చాలా ఎలిగేషన్స్ మీ మీద అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్, అంటే డబ్బులు ఇచ్చి కొన్నారని, లేకపోతే ఇంకొన్ని గతంలో కొన్ని ఎలిగేషన్స్, సో వీటన్నిటికీ పులి స్టాప్ పెడతారా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ క్రమశిక్షణ కమిటీ తర్వాత, షబీర్ అలీ గారు జాయిన్ అయిన తర్వాత ఇదంతా కూడా? 100% పెడతారనే ఆలోచనలో ఉన్నాము. పండ్లున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు పని చేస్తున్నోళ్ళకి ఇవన్నీ కూడా ఎదురైతూనే ఉంటాయి. పార్టీలల్లా ఏ పార్టీలైనా ఇవన్నీ కూడా కామనే. మనం చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు బిడ్డని పార్టీ నుంచి పంపించే పరిస్థితి ఏర్పడ్డది. అటువంటిది ఎప్పుడు ఏమీ ఉండదు. ఈ రాజకీయంలో ఏది కూడా శాశ్వత మిత్రులు గాని, శాశ్వత శత్రువులు గాని ఉండరు. మనకిప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే క్రమశిక్షణ కమిటీ ద్వారా మాకు న్యాయమే జరుగుతుందని భావిస్తున్నాము. ఏదైతే క్రమశిక్షణ కమిటీ కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తుండో ఖచ్చితంగా వారి యొక్క ఆదేశాల మీదకే పనిచేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే రెండుగా చీలిన కామారెడ్డి కాంగ్రెస్ నేతలు ఒకటి కాబోతున్నారు అనుకోవచ్చా? సో నిజంగా గురు శిష్యులు కలుస్తారా? ఖచ్చితంగా పార్టీ కలిసి పని చేయాలని ఆదేశిస్తే ఖచ్చితంగా కలిసి పనిచేస్తాము. కానీ పార్టీ ఏ ఒక్కరి కింద పని చేయాలని మాత్రం నిర్ణయం తీసుకోదు. కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ చంద్రశేఖర్ రెడ్డి గారు. సో ఇది మొత్తం మీద కామారెడ్డిలో జరుగుతున్నటువంటి ఏదైతే వర్గపోర్ అనుకోవచ్చు, ఇటు గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి ఈ చర్చకు ఒక పులి స్టాప్ పడేటువంటి సమయం ఆసమైనదని చెప్పుకోవచ్చు. కామారెడ్డికి సంబంధించి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంటే ఓవైపు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మరోవైపు షబీర్ అలీ, ఇద్దరి మధ్య ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుంది, ఎటువంటి పరిణామాలను చోటు చేసుకోబోతుందని కొంత కాంగ్రెస్ నేతలు అయితే కూడా చర్చనీయాంశంగా మారింది. సో బట్ కొంత ఇదంతా కూడా పులి స్టాప్ పడబోతున్నట్టు తెలుస్తుంది. సో ఎందుకంటే ఇప్పటికే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఒక వివరణ తీసుకున్నది, అండ్ దాంతోపాటు క్రమశిక్షణ కమిటీకి సంబంధించి మళ్ళీ రవి మరోసారి ఇక షబీర్ అలీకి సంబంధించి ఆయన గతంలోనే అంటే ఆ ఆడియో నాది కాదు, కొంత ఏఐ ద్వారా క్రియేట్ చేశారని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బట్ క్రమశిక్షణ కమిటీ ముందు మాత్రం షబీర్ అలీ ఏం చెప్పబోతున్నారు, ఆడియో నిజమా కాదా, మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన ఎటువంటి వివరణ ఇస్తారని ఒక క్లారిటీ అయితే తీసుకోబోతున్నారు. బట్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి క్లియర్ చెప్తున్నారు, కామారెడ్డిలో అభివృద్ధికైనా లేకపోతే మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ రావాలన్నా మేము కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఖచ్చితంగా పార్టీ కోసము భవిష్యత్తులో ప్రభుత్వం కనుక అంటే పెద్దలు కనుక మీరు కలిసి పనిచేయాలని చెప్తే ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం, దానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ చూద్దాం, క్రమశిక్షణ కమిటీ ముందే ఈ పంచాయతీ ఉన్నది, క్రమశిక్షణ కమిటీ ఏం తేల్చబోతుంది, క్రమశిక్షణ కమిటీ ఏం చెప్పబోతుందని ఒక చర్చ మాత్రము బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది, ప్రధానంగా దీనికి సంబంధించి ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నారు ఇటు షబీర్ అలీ కావచ్చు, లేకపోతే మరి క్రమశిక్షణ కమిటీ కూడా గతంలో కొన్ని సమస్యలు వాళ్ళ ముందుకు వచ్చినాయి, కొన్ని ఇష్యూస్ వస్తే వాటన్నిటిని కూడా సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు, వాటన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అంటే గతంలో పాలకుర్తి కావచ్చు, ఇట్లా చాలా చోట్ల కొన్ని ఇష్యూస్ అయితే వచ్చినాయి, వాటన్నిటిని కూడా సాల్వ్ చేశారు. సో ఇప్పుడు యాస్టీస్గా తమపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత షబీర్ అలీ పైన చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి దంపతులు కోరారు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి అందించారు. చంద్రశేఖర్ రెడ్డి ఆయన భార్య ఇందుప్రియ గురువారం గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. మల్లు రవి మాట్లాడుతూ షబీర్ అలీని ఆదివారం కమిటీ ముందుకు రావాలంటూ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. సో ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కమిటీ నిర్ణయం ఉంటుందన్నారు. అయితే నేతలు ఎవరైనా సరే వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్దవద్దంటూ సూచించారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్లు రవిని కలిసి లిఖితపూర్వక సమాధానం ఇచ్చామని, వారం రోజులు అన్ని విషయాలు కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా చెప్తా ఉన్నారు. ఇక షబీర్ అలీ విషయంలో కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ కూడా మరి నిన్న మీడియా ముఖంగా కావచ్చు, ఇప్పుడు తొలి వెలుగు వేదిక కావచ్చు, మరి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అయితే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవమే నేను షబీర్ అలీ శిష్యుడిగానే నేను ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి, సో ఆయన మీద నాకు అపారమైనటువంటి గౌరవం ఉన్నది. బట్ ఆయన నా ఆడియో కాదని అంటున్నాడు కాబట్టి ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, మేము ఫిర్యాదు చేసినాం, ఆయన ఆడియో మరి అవునా కాదనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ అంశం ఉన్నది కాబట్టి విచారణ చేస్తున్నారు కాబట్టి నేను ఇంతకు మించి మాట్లాడలేనంటూ కూడా మరి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, కామారెడ్డి వివాదం మరింత ముదురుతుందా, లేకపోతే గురు శిష్యులు ఒకటై పార్టీని గాడిలో పెట్టి మరి తమ బలాన్ని చూపించబోతున్నారా భవిష్యత్తులో అనేది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది.